జై శ్రీమన్నారాయణ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపించారండి. చాలా బాగా అనిపించింది. అందరూ కూడా అన్ని జంటలు ఒకే రోజు ఇలా సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం అనేది చాలా మంచి శుభసూచకం. ఈ దేవాలయం వచ్చేసి న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉందండి. కేసీబీ గార్డెన్ దాటిన వెంటనే ఈ దేవాలయం వస్తుంది. ఒక ఎత్తు ప్రదేశంలో కట్టడం వల్ల గుడికి చాలా ఆకర్షణ ఉంది. గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ సత్యనారాయణ స్వామి దేవాలయం పక్కనే హనుమాన్ దేవాలయం అండి. హనుమాన్ విగ్రహం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని మీరు కనుక ఇప్పటి వరకు దర్శించుకోకపోయి ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈరోజైతే కాకడ ఆరతికి 500 మంది జనాలు వచ్చారంట. చాలా అద్భుతంగా జరిగింది అని చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతం అవ్వగానే భోజనాలు కూడా ఉంటాయండి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ సత్యనారాయణ పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. అందరూ తప్పకుండా ఒకసారి దర్శనం చేసుకొని ధన్యులు కాగలరు. హరే కృష్ణ. సంతోషంతో పొంగిపోయినటువంటి నారద మహర్షి తన మనసులో ఉన్నటువంటి ప్రశ్నలు ఈ విధంగా అడిగాడు. భూలోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా జన్మ తర్వాత జన్మ అనేక జన్మలను పొందుతూ నానాయోనం పుట్టుతూ ఆ దొంగలు దోచుకున్న ధనమంతా కూడా ఈ వైశ్యులు పడుకున్నటువంటి చెట్టు కింద వదిలి పారిపోయారు. వెనక వెతుకుతూ వచ్చినటువంటి రాజభట్లకు ఈ చెట్టు కింద వైశ్యులు పడుకుని కనబడ్డారు. పక్కనే పోయిన ధనమంతా కనబడింది. ఈ ధనము ఈ వైశ్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళే దొంగలు అనుకొని భ్రమపడ్డటువంటి రాజభట్లు ఈ ఇద్దరు వైశ్యులు తీసుకెళ్లి రాజుకు అప్పచెప్తే రాజు ఇప్పుడు దంపతుల్లో భర్త ధ్యానం ద్వారా బ్రహ్మ నుంచి ఒక వరం పొందుతాడు. నాకు మరణమే ఉన్నది అని. కానీ బ్రహ్మ ఏం చెప్తాడంటే అది లోకానికి విరుద్ధం. అలాంటి వరం ఏది అంటే మరి నాకు ఒకే మరణం రావాలి. బాణం కాని బాణము, విల్లు కాని విల్లు, తర్వాత రథం కాని రథంతో మాత్రమే మరణం ఉండాలని ఆ తారకాసుని యొక్క పుత్రులు వరం పొందుతారు కాదా? సార్ భూమి ఒక రథంగా మారుతుంది. తర్వాత మేరు పర్వతం ఒక బిల్లుగా మారుతుంది. ఆదిశేషుడు నారిగా మారుతాడు. మహావిష్ణువు బాణంగా మారుతాడు. ఈ విధంగా వారి యొక్క తారకాసుని యొక్క పుత్రులను కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజే సంహరించిన కారణంగా మనము ఈ పండుగ జరుపుకుంటాం. కార్తీక మాసానికి దీపానికి ఎనలేని ప్రశస్తం ఉంది. దీపం జ్యోతి పరంజ్యోతి, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపేన సత్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. అంటే దీపం ఒక చీకటిని పాలదోలినట్టు అజ్ఞానాన్ని కూడా మనం పాలదోసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో తులసికి తర్వాత ఉసిరికి కూడా మహాప్రశస్తం ఉంది. ఉసిరి విష్ణు స్థానం, తులసి లక్ష్మి నిర్వహించుకుంటాం. మహర్షులు సప్తార్థులు మనకు వాళ్ళు కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్తారు. కాబట్టి వనభోజనం చాలా ముఖ్యమైనది.